సంక్షేమ పథకాల విస్తరణపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ముందుగా వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తవుతాయి. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,53,000 మంది వితంతు పెన్షన్లకు అర్హులని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంచనా. నెలకు 4,000 చొప్పున వీరందరికీ నెలకు 61 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తారు. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే మరుసటి నెలలోనే భార్య పేరు మీదుగా బదిలీ చేస్తున్నారు. దీనికి పౌచ్ కేటగిరీ అని పేరు పెట్టారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న పెన్షన్ కోల్పోకుండా చేయూత అందిస్తున్నారు. పెన్షన్ వయసు రాకముందే భర్త చనిపోతే భార్యకు వితంతు కేటగిరీలో పెన్షన్ ఇస్తారు. ఇలాంటి వారు తమకు పెన్షన్ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. వెంటనే ఈ కేటగిరీలో అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్లు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనర్హులను నిరోధించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న 6.5 లక్షల మందిలో 1,00,000కు పైగా అనర్హులు ఉన్నట్టు అధికారుల తనిఖీలో తేలింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో కలిపి ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి నెల పెన్షన్లు ఇస్తుంది. అన్ని విభాగాల్లో కలిపి కొత్త పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. వీరందరికీ పెన్షన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్లు, ఏడాదికి 4,800 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న బడ్జెట్ పై భారం పడుతున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు క్రమం తప్పకుండా నగదు బదిలీ చేస్తోంది. ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తున్నారు.